Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మరియు బెంగళూరు రాష్ట్రాలకు చెందిన ఈ చిరంజీవి సహాన్ యువనస్వ ఇండియన్ రికార్డ్ బుక్స్ సాధించి అత్యద్భుతంలో వేల నోళ్లతో ఆయన్ని కీర్తింపబడుతున్నాడు. ఈ అమ్మవారి విశిష్టత సౌందర్య లహరిలో అత్యద్భుతంగా చెప్పబడింది. ఇటువంటి కీర్తనలు, ఇటువంటి మానసికోల్లాసము సభ్యత, సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పాల్సిన అవసరం తల్లిదండ్రుకుంది. వీరిని చూసి మనం అందరం నేర్చుకుందాం, ముందుకొద్దాం. పిల్లలకి ఈ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ సాధించాలన్న ఐకాన్గా ఈ బాబు నిలుస్తున్నందుకు వీరికి మనం ధన్యవాదాలు తెలుపుదాం. ఈ బుడతడు ఆదిత్య హృదయం స్తోత్రం చదవడం కాకలు తీరిన పెద్దవారికి సైతం కష్టతరమైన ఆధ్యాత్మిక అంశం కాగా, ఈ ఆదిత్య హృదయ స్తోత్రం ఉచ్చారణ విషయంలో పండిత వర్గం జాగ్రత్త పడే ప్రధాన అంశములు 31 శ్లోకములు ఎలాంటి తడబాటు కానీ వెతుకులాట కానీ లేకుండా బిగిన అక్షర మాత్రం దోషం లేకుండా ఒక గంగా ప్రవాహంలో కేవలం 3 నిమిషాల 24 సెకండ్ల కాలంలో 6 సంవత్సరముల 5 నెలల 19 రోజుల ప్రాయంలో 2వ తరగతి చదువుతున్న ప్రధాన విద్యార్థి చిరంజీవి సహాన్ యువనస్వ అనే విద్యార్థి తన చేతిలో ఎలాంటి కాగితం లేకుండా, పుస్తకం లేకుండా ఆదిత్య హృదయ స్తోత్రం చదివి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. కంఠతా పరిచయం భారతదేశ స్థాయి రికార్డుగా గత నెల 11 డిసెంబర్న 24వ సంవత్సరంలో ఇండియన్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ వారు ప్రకటించడం మన నిజామాబాద్ జిల్లాకే, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని మనం పేర్కొంటూ, భారతదేశానికి ఎంతో సహాన్ యువనస్వ సాధించిన ఇండియన్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ విషయంలో వీరి కుటుంబానికి చెందిన ఆర్యనగర్ వాసులు శ్రీమతి భార్గవ నిశాంత్, తల్లిదండ్రులు శ్రీమతి నిర్మల కుమారి, చిల్లర్గ సత్యనారాయణ, నానమ్మ, తాత మరియు శ్రీమతి ప్రమీల చంద్రశేఖర్, తెలుగు వెలుగు అమ్మమ్మ, తాతయ్య ఎంతో ఆనందపడుతూ సహానికి యువనస్వను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా అభినయిస్తున్నారు. చంద్రశేఖర్, తెలుగు వెలుగు సమాఖ్య, నిజామాబాద్. ఇటువంటి పిల్లల్ని మనం ఆశీర్వదించినప్పుడే, అభినందించినప్పుడే, వేనోళ్ళ పొగిడినప్పుడే ఈ రికార్డ్స్ సాధ్యం. వీళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి మనం శిఖర స్థాయికి మేరు పర్వతంలా తయారు చేయడానికి మార్గాలు ఉపదేశపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది వీరి తల్లిదండ్రులు మనం ఎప్పుడూ ప్రోత్సహిద్దాం. తల్లిదండ్రులు మనం అందరినీ ఇదే రకంగా చేయాలని, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు నిర్మిద్దామని ఆశపడుతూ నిజామాబాద్ 3. ఈరోజు మా అబ్బాయి సహన్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికగ్నిషన్ రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. చిన్నప్పటి నుంచే మా అమ్మగారు నిర్మల కుమారి మరిపాటి గారు సహన్కి క్విక్గా గ్రాస్ప్ చేసుకునే అబిలిటీ పెంపొందించారు. దాని కంటిన్యూషన్గా భార్గవి ఎన్నో శ్లోకాస్ నేర్పించింది. అలాగే సత్యనారాయణ గారు, సహన్ తాతయ్య గారు, మా నాన్నగారు ఎన్నో పురాణాలు రకరకాల కథల రూపంలో సహన్కి చెప్పడం వల్ల సహన్కి చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే ప్రమీల గారు, సహన్ అమ్మమ్మ గారు ఎన్నో కథలు తింటున్నప్పుడు కానీ, ఆడుకుంటున్నప్పుడు కానీ స్టోరీస్ చెప్పడం వల్ల సహన్కి లిజనింగ్ పవర్ బాగా పెరిగింది. అలాగే చంద్రశేఖర్ రావు గారు, తెలుగు వెలుగు వ్యవస్థాపకుడు, తను నిర్వహించే అనేక కార్యక్రమాల్లో సహన్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళడం వల్ల ఎంతో ఎక్స్పోజర్ పెంపొందించారు సహన్లో. ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి ఓవరాల్గా సహన్కి. ఇలాగే ఫ్యూచర్లో ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా సహన్కి ఉంటాయని ఆశిస్తున్నాను. మా అబ్బాయి చిల్లరిగే సహన్ యువనశ్వాకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్లేస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే సహన్ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి, మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి ఏది చెప్పినా కూడా స్టోరీస్, రామాయణం అలాంటివి స్టోరీస్ చెప్పినా చాలా బాగా వినేవాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి మరియు మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. Sahan is about to attempt fastest recital of all 31 slokas of Aditya Hrudayam. Start. ततो यद्यपश्चान्तः संयोजिते अस्लितं रावणं चाग्रतो युद्धाय सम्भूव
Tatita, Natasha, Vagamia, the Shubaga, Bagamia, Vidrava, Shira, Surium Sarada, yes, Sarvati, Matsavaya, Vijay, Aditya, Sesatri, National, Ham, Japeri, Makshay, and Paramshu, Saravanga, Evangelium, Sarava, Pranashan, and Jida Shaka Prashona, I rather Mutava, Lakshma, Saradata, Surah, Pujas, 5 years for the Askara Moore Nation of Saravaya, like a voice, Tejas, Lakshmi, Yesha Suragana, Logan, Batia was to be Yesha Ramasha Vishnu Chashivachkanda Prajapati. Dentro Kala Yasari, Abadvati, Pitero, Samasadia, Lakshino, Tobana, Iron Many, Prajaprana, Ruskata, Pravakaraha, Aditya Savita Surya, Kabak, Puja, Sivan, Surasa, Shavar, Hira, Kagivakaraha, Haridas, Hazakasan, Sapta Saptin, Manishima, Temramanta, Shamus, Vastavata, Damsum, Hirania Garbashishra, Samanio, Baskaro, Ravi, Agni, Garbote, Putra, Shankashira, Shanaha, Rugia just saw a paragraph, Garashri, Trapavitra, Vidya, Lava, the who Bingala Sarata, Vishwa, then let the Sarvatma Voker, Hanakshat with Taitara, Mahi Bovishwa, Tejas, Barshat, Ravustu, Navapura, Gira, Pashiva, the Yera, Hajoder, Lampati, Viradi Patiera, Jaya, Jayavandaya, Harya, Namora, Swabja. Aditya and Bora Hana Mugraya Vilaya Sarangan Mona Namat Patna Troda Vardhan and Mona Maha Ramesh Teja Yashuria Gaditva Vachase Askari Sarvakshaya Raudra Vibhuchenavaka Tamangai Magya Shetrugyaya Nitatpane Kuruta Klingay Devaya Jyotishapadaya Tattachavi Paragaya Varaya Shikakarvan Namastapo Vitvaya Luchaya Lokasaksh Nasha Dveshvai Bhutam Tadeva Suvati Bagu Kalakesha Patikesha Shakesha Vasivi Yesha Sutesha Jagati Bushes Humani Yeshritaha Yesha Yadati Udram Chapalam Jayvat Meot Vedas Tadachar Pratunamati Shari Kutrani Logeshu Sarva Yeshava Ibo Yeravastakuteshu Banta Yeshu Yeshu Jakir Devachakashu Ramasidrava Pujeshu Vekagru Deva Jagavat Pati Yatati Tabjatva Udesu Vishasi Atachare Mahavara Pudishasi Tata Uttara Tagashu Jagavaja Yechuswam Nashta Shoko, the Daira Suprito, Ragavet, Dapravarita, Nation, Twatu Balam Shacha, Batwa, Tivachami Asa Chirbutra, the Rada, Avira, Ram Senses, Twatwa, Yudas Bugat, Dambat, Savet, Lavatan, the Detasio Gudova, Tata, Riksha, Raga, Mulita, Naha, Parama, Provishtavara, Dishatpati, Savaksha, Videtwa, Suragana, Mariogudova, Cheswariti. Thank you. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మా మనవడు చిరంజీవి సహన్ యువనశ్వ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే ఆదిత్య హృదయం స్తోత్రంలోని 31 శ్లోకాలు ఇండియాలో అత్యంత వేగంగా చూడకుండా పారాయణం చేసినటువంటి బాలుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గుర్తించబడడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆదిత్య హృదయం మీకు అందరికీ తెలిసిందే. రామాయణంలో అగస్త్య మహాముని రావణ యుద్ధం ముందు రాముడికి బోధించినటువంటి సూర్య భగవానుడి యొక్క మహిమ గురించి బోధించినటువంటి స్తోత్రం. అయితే సహన్ యువనశ్వ చిన్నప్పటి నుంచే ఈ స్తోత్రాలన్నింటినీ కూడా పఠించడం, తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించడం, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయనమ్మ మర్రిపాటి నిర్మలా కుమారి తను ఇన్ఫాంట్ సిద్ధ ప్రోగ్రామ్ అని, అంటే చిన్నప్పుడే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచే మనము ఆ శిశువుకి అన్నీ నేర్పించవచ్చు అనే ఒక గొప్ప విద్య, అది మన ఋషుల కాలం నుంచి ఉన్నటువంటి విద్య. దాన్ని సిద్ధ సమాధి యోగాలో శ్రీ ఋషి ప్రభాకర్జీ గారు రూపొందించారు. దానిలో ఆమె నిష్ణాతురాలు, ఆమె శిక్షకురాలుగా కూడా ఆమె శిక్షణ పొందింది. ఆమె చేసినటువంటి సహన్ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల సహన్కి చక్కటి ఏకాగ్రత, చక్కగా గ్రహించే శక్తి ఇవన్నీ కూడా కలిగినాయి. అంతేకాకుండా
ఈ విధంగా మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించడం వల్ల పిల్లల్లో మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా వారు చాలా ఉత్సాహంగా మన ధర్మంలో ఉండే సూక్ష్మాలన్నింటినీ కూడా తెలుసుకుని ఒక చక్కటి జాతిగా చక్కటి పిల్లలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన పిల్లలే ముఖ్యం. కాబట్టి పిల్లలకి ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే వారు చక్కగా ఎక్సెల్ అవుతూ ఉంటారు సమాజంలో. కాబట్టి దీనికి సహన్ యువనేశ్వని అట్లాగే వారి తల్లిదండ్రులైనటువంటి నిశాంత్, భార్గవి వీళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ సహన్ ఇంకా ఫ్యూచర్లో చాలా అద్భుతంగా భవిష్యత్తులో మరింత అద్భుతాలు సృష్టించాలని ఆశీర్వదిస్తూ అతడి ప్రజ్ఞ ద్విగుణీకృతం కావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞ బుద్ధి బలం తేజ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిరస్తు. అట్లాగే శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అట్లాగే ఈ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తున్నటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి, ప్రింట్ మీడియా వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. Hi Sahan, hearty congratulations. Pednanna, Peddamma and your brother Akshaj are very happy for you. సో నీ అచీవ్మెంట్ అనేది మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. బికాజ్ ఆదిత్య హృదయం అనేది అసలు మామూలుగా ఎవరికైనా పెద్దవాళ్ళకి చెప్పడమే చాలా కష్టం. అలాంటిది నువ్వు ఫాస్ట్గా చెప్పడము అండ్ దట్ టు స్పష్టంగా చెప్పడం, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. Congratulations Sahan, we are proud of you. Congratulations. Keep going. All the best. మా అక్కగారి మనవడు మరియు మా మేనకోడలు భార్గవి జ్యేష్ఠపుత్రుడు అయిన సహాన్ యోనస్వ 6 సంవత్సరాల 5 నెలల 19 రోజులకే 2వ తరగతి చదువుతూ ఆదిత్య హృదయ పఠనము 31 శ్లోకాలు కేవలం 3 నిమిషాల 24 సెకండ్లలో పఠించి ఏమాత్రం పేజ్ కానీ మరియు పుస్తకం కానీ చూడకుండా ఏకబిగిన పఠించి భారతదేశ రికార్డు డిసెంబరు 11వ తారీఖు 2024లో తీసుకున్నారు. అతను భవిష్యత్తులో మరికొన్ని రికార్డులు సాధించవాలని కోరుకుంటూ మా కుటుంబ సభ్యులందరి తరపున అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ మా మనవడైన సహాన్ యువనస్వ చిన్న వయసులోనే ఆదిత్య హృదయం పఠించడము దానిలో రికార్డు సాధించినాడని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మేమందరము వానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. చివరగా ఈ అవకాశం ఇచ్చిన మా అక్కగారైన ప్రమీల గారికి మరియు మా బావగారైన చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. విశ్రాంత ఉపాధ్యాయుడిగా అలాగే తెలుగు వెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కూడా అందరూ మీకు పరిచయమే. నేను అలాగే మా శ్రీమతి ప్రమీల కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే మా మనవడు అంటే మా రెండవ అల్లుడైనటువంటి నిశాంత్, ఆయన భార్య అయినటువంటి భార్గవి మా అమ్మాయి, వాళ్ళ ప్రథమ పుత్రుడు అంటే రెండవ పుత్రుడు కూడా ఉన్నాడు. ప్రథమ పుత్రుడు సహాన్ యువనస్వ, రెండవ పుత్రుడు నిరీన్ బాబు. అందులో సహాన్ యువనస్వ మా పెద్ద మనవడు ఎవరైతే ఉన్నారో ఒక రికార్డు చేయటం ఈరోజు జరిగింది. ఏంటంటే అది ఆదిత్య హృదయ స్తోత్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. గణాపాఠీలు అద్భుతమైనటువంటి పండితులు కూడా
ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పాలంటే చాలా జాగ్రత్తగా, చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు. అటువంటి ఆదిత్య హృదయాన్ని 31 శ్లోకాలని 3 నిమిషాల 24 సెకండ్లలో పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న దానికి మేము ఈరోజు చాలా గర్వపడుతున్నాం. దీనికి కారణాలు కూడా మనం చూసుకుంటే 6 ఏళ్ల వయసులో ఒక పిల్లవాడు ఈ రకంగా ఈ స్తోత్రాలను కంప్లీట్ చేయటం అనేటువంటిది ముఖ్యంగా వారి వెనక ఉన్నవారు ఎవరు అనేటువంటి సందేహం వస్తుంది అందరికీ కూడా. అందులో ముఖ్యంగా వాళ్ళ నాన్నమ్మ గారైనటువంటి నిర్మలా కుమారి గారు, అలాగే వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి శ్రీమతి ప్రమీల గారు, వారి యొక్క అంటే తాతగారైనటువంటి శ్రీ చిల్లరిగే సత్యనారాయణ గారు, వీరందరూ కూడా వెనక ఉండి వాడిని ఈ రకంగా పిల్లవాడిని ఈ రకంగా అద్భుతంగా ఈ విజయాన్ని సాధించడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా అమ్మాయి అయినటువంటి భార్గవి కూడా సమయం దొరికినప్పుడల్లా వాడికి అన్ని రకాలుగా నేర్పిస్తూ మన సాంప్రదాయాన్ని, సంస్కారాల పద్ధతులన్నీ కూడా నేర్పించి ఈరోజు భారతదేశము, అలాగే మన తెలంగాణ రాష్ట్రము, అలాగే మన హిందువులు కూడా గర్వపడే విధంగా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంటే మన భారత బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానాన్ని సంపాదించడం అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరికి గర్వకారణమని ఈ సందర్భంగా వారి యొక్క తాత అయినటువంటి నేను ఎంతో గర్విస్తున్నాను. అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చూస్తున్న ప్రేక్షకులకు అభినందనలు. Please do subscribe to Prajabheri News Channel.